2009లో వచ్చాడు ఆయన. ఎండాకాలంలో వచ్చి మోకాలం అయితే మీదికెళ్ళి వర్షం వచ్చింది. ఎక్కడ రాలే, ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికే వచ్చింది ఆ మేఘం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఆయన ముందున్నాడు, ఆయన అక్కడ, ఆయన ఎక్కడ నిలబడితే అక్కడికి వచ్చి వర్షం వచ్చి పడేది. మరి దానికి ఏం చెప్పాలా అంటే, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎవరైతే ఆయన నామం నందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. వారి జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. వారి జీవితాల్లో దేవుడు తప్పక జరిగించి తీరుతాడు. అందుకనే నేను ఎందుకు వీటి గురించి బాగా ఎందుకు చెప్తాను అంటే, నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తాను. నీలో ఉద్యోగం రావాలన్నా, దేవుని ప్రత్యక్షత అనుభవించాలన్నా, దేవుని చూడాలన్నా, ఇలాంటి గొప్ప కార్యాలు జరగాలన్నా ఆ ఫెయిత్ కావాలా. ఆ ఫెయిత్ వాక్యము ద్వారా వస్తుంది. ఆమేన్. వాక్యం వినడం ద్వారా వస్తుంది, చదివేదాన్ని బట్టి వస్తుంది. అప్పుడు నీ లైఫ్ సూపర్ న్యాచురల్గా ఉంటుంది. టాపిక్ ఏంటి తెలుసా? బిలీవర్స్ లైఫ్ స్టైలే అద్భుతాలు, మహత్కార్యాలు. ఇది ఎవ్వరూ ఆపలేరు, నువ్వు తప్ప. ఎవ్వరూ ఆపలేరు నీ జీవితంలో. అవునా? దేవుడు ఒకసారి ఆరంభించిన తర్వాత చాలే అంటాడా? ఎవరు ఆపుకుంటారు? నువ్వే ఆపుకుంటావు, నీ విశ్వాసం, నీ అవిశ్వాసాన్ని బట్టి. అంతేగాని ఇవి లేవు, అవి కావు, ఇవి జరగదు. 2007 లేదా 2008 ప్రాంతంలో ఇదే దమ్మాయి ఊళ్ళో ఒక ప్రసంగికుడు వచ్చాడు. ఆ ప్రసంగికుడు వచ్చి పెద్ద కూటం జరిగింది. నేను అప్పుడు కొత్తగా రక్షించబడ్డా, 2006లో రక్షించబడ్డా. ఆ కూటం జరుగుతుంది కదా, వాక్యం విందామని పోయాను. వాక్యం విందామని పోయి కూర్చుంటే ఆ అయ్యగారు వాక్యం ఏం చెప్తున్నాడంటే, రోమా తీశాడు, కొరింథీలు తీశాడు, కొలసీలు తీశాడు, అన్ని మొదటి అధ్యాయాలు చదివిపించి ఇవన్నీ మీకు రాసినాయి అనుకుంటున్నదా? కాదు. మీరు పరలోకం పోవాలనుకుంటున్నదా? అదంతా ఉత్తిదే. మీరు ఎక్కడికి పోరు, ఏదో బతికండి, తర్వాత పోండి, ఎటన్నా పోండి అన్నాడు. మీటింగ్ అరేంజ్ చేసిన వ్యక్తి ఇలా చూస్తున్నాడు. ఎవరైనా అసలుకి ఆయన కూడా మళ్ళీ ఎలా వచ్చిండు, కుంటుకుంటూ వచ్చాడు. ఆయన ఒక కాలు కొంచెం తేడా ఉన్నట్టు కుంటుకుంటూ వస్తా ఉన్నాడు. వచ్చి చెప్తా ఉంటే ఒక్కరు అందరూ అప్పటిదాకా ఆత్మ రావా, చెమట పోయింది, ఇక్కడ చెమట వస్తుంది, ఆత్మ రావా రావా అన్నవాళ్ళు ఒక్కసారిగా ఆ ప్రసంగికుడు వాక్యమైన కూల్ అయిపోయారు. చల్లదనం వచ్చేసింది అక్కడ అంతా. గంట సేపు వాక్యం చెప్పాడు. అక్కడ ఇక్కడ అది ఇది అన్ని తీసి ఎక్కడికి పరలోకం లేదు, యేసు ప్రభు వచ్చాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు, మీకేం సంబంధం? హల్లెలూయా. బోధలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బోధలు బయట చాలా మార్కెట్లో చాలా అమ్ముతా ఉన్నారు. చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలా. అందుకనే విశ్వాసము, వాక్యం పైన ఆధారపడము, ప్రార్థన, దేవునితో సావాసము, అనుభవం ఇలాంటివి ఉంటే ఇలాంటి ఎన్నొచ్చినా నిన్నేం చేయలేవు. దేవునికి స్తోత్రం. నిన్నేం చేయలేవు. ఓకే, నాతో ఎవరైనా డెబిట్కి వచ్చి మాట్లాడడం ప్రస్తావన చేసినా ఏముండదు అక్కడ. అద్భుతమో, ప్రవచనమో, ఇంకేదన్నో దేవునికి స్తోత్రం, అంతే. హల్లెలూయా. ఎవరికి అర్థమవుతుందా నేను చెప్పేది? ఎవరికి అర్థమవుతుందా? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల పైన నీ విషయంలో ఎవరైనా డెబిట్కి వచ్చినా నువ్వు చెప్పవలసింది ఏంటి తెలుసా? మార్కు సువార్త 16వ అధ్యాయం 15 నుంచి చదువుదాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలను కనబడును. ఈ సూచక క్రియలు కనబడును. ఎవరు నమ్ముతున్నారు యేసు ప్రభుని? ఎవరు నమ్ముతున్నారు? ఇక్కడ నమ్మట్లేదా? ఎవరు నమ్ముతున్నారు యేసు ప్రభుని? అందరూ నమ్ముతున్నారు. ఇది నమ్మే వారి గురించి మాట్లాడుతున్నారు. నమ్మని వారి గురించి శిక్ష విధింపబడును అని అది అయిపోయింది. ఆ కాంటాక్ట్స్ అయిపోయింది, ఆ వచనం అయిపోయింది. ఇప్పుడు నమ్మే వారి గురించి మాట్లాడుతా ఉన్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అంట. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, హల్లెలూయా, క్రొత్త భాషలు మాట్లాడుదురు, ఆమేన్, పాములను ఎత్తి పట్టుకొందురు, ఆమేన్, మరణకరమైనది ఏదియో త్రాగినను అది వారికి హాని చేయదు, హల్లెలూయా, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతాయి? నమ్మేవారు, విశ్వాసులు.
నమ్మే దైవజుడైనా సరే, నమ్మే సంఘమైనా సరే. అవునా? ఇది వారి ద్వారా జరుగుతాయంట. రోగుల పైన చేతులుంచగా స్వస్థత పొందుడు. ఎంతమంది పైన చేయేశాను, అలా ఎంతమంది స్వస్థత పొందారు? ఓకే, ఎన్ని దయ్యాలు ఎలగొట్టినామో నాకైతే గుర్తులేదు. ఓకే, ఎంతమందికి ప్రవచనాలు చెప్పామో గుర్తులేదు నాకు. కానీ ఇవన్నీ నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగుతాయంట. ఎవరు నమ్ముతారు? విశ్వాసులే. ఏం నమ్మాలి? వాక్యం నమ్మాలి. ఏం నమ్మాలి? జీసస్ క్రైస్ట్ నమ్మాలి. ఆయన నామంలో నీవు నమ్మినా అద్భుతాలు జరిగి తీరుతాయంట. హల్లెలూయా. ఒక అర్థమైందా? నమ్మిన వారి వల్ల జరుగుతాయంట, నమ్మని వాళ్ళ ఏం జరగదు. నమ్మని వాళ్ళు వచ్చి నమ్మే వారిని ఏం చేస్తారంటే, జరుగుతాయా, అవుతాయా, అవుతాయా, రాగాలు దీర్ఘాలు చాలా ఉంటాయి. అయితే నువ్వు ఎలా ఉండాలి సార్? నీ లైఫ్ స్టైలే మిరకల్స్గా ఉండాలా. నీ లైఫ్ స్టైల్, టోటల్ లైఫ్ స్టైల్, జీవన శైలి, విశ్వాసి యొక్క జీవన శైలి హీలింగ్స్, మిరకల్స్, డెలివరెన్స్, వండర్స్, సైన్స్, హీలింగ్స్ ఇవే ఉండాలంట. ఇవంటే నాకు చాలా ఇష్టం. ఆమేన్. ఇవంటే నాకు చాలా ఇష్టం. 2006లో ప్రభు నన్ను దర్శించి మాట్లాడాడు. ఓకే, 12 to 12:30 ఇంచుమించు. ఎలా మర్చిపోగలుగుతాను? అవునా? నా ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎన్నో రకాల దూతలు వచ్చినాయి. ఎలా మర్చిపోతాను నేను? ప్రభు స్వరం ఎన్నోసార్లు మాట్లాడింది. చూస్తుండగా బొక్కలు ఇరిగిపోయిన వాళ్ళు అలా చేయలేసి కూర్చుంది. ఎలా నమ్మగలుగుతాను నేను? ఎలా చెప్పగలుగుతాను దేవుడు చేయలేడని? ఎలా చెప్పగలుగుతాను? అవునా? ఎన్ని క్యాన్సర్లు ప్రభు స్వస్థపరిచాడో, ఎంతమంది రోగులు ప్రభు స్వస్థపరిచాడో, పెరాసిస్ని హీల్ చేశాడు. ఇన్ని జరుగుతున్నా కూడా దేవుడు చేయట్లేదండి. ఎలా చెప్పగలుగుతాను నేను? అంటే ఆ రకమైన దురాత్మ ఈ రకంగా విశ్వసించే వారిని బలహీనపరచడానికి యూట్యూబ్ అనే ఒక తెర వేసుకొని డ్రెస్ వేసుకొని వస్తూ ఉంది. సో బీ కేర్ఫుల్. సోషల్ మీడియా అనే ఒక తెర వేసుకొని, డ్రెస్ వేసుకొని, సూట్ వేసుకొని, రకరకాల డ్రెస్ వేసుకొని వచ్చి చెప్తా ఉంది. సో బీ కేర్ఫుల్. ఏదైనా సరే నిన్ను బలపరిచే విధంగానే ఉండాలి తప్ప బలహీనపరచడానికి ఉండొద్దు.